Hi friends, welcome to Sridhar CC Anantapur YouTube channel and welcome to our session, editorial analysis session. So, ఏముంటాయండి మన దాంట్లో quote of the day, motivation and root words. We are almost at the verge. Phrasal expressions we are about to end, and editorial vocab covering phrasal verbs, idiomatic expressions and content vocabulary. దానిలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దానిలో అప్లికేషన్ ఎడిటోరియల్ ఎలా ఉండబోతుంది అనేది చూసుకొని దాన్ని అనలైజ్ చేసుకుంటాం. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా మనము డిస్కస్ చేస్తాం. సో వివేకానంద, సో మై హార్ట్ ఫేవరెట్ చెప్పాను కదా, సో ఆయన ఇంకో కోట్ తీసుకుని వచ్చాను. డోంట్ ఓవర్ థింక్ లీడ్స్ టు నెగిటివ్ థాట్స్. సో ఆలోచిస్తున్నారా, నేను థాట్స్ గురించి చెప్పాము. థాట్స్ డెఫినెట్లీ దే లివ్ అండ్ దే లీడ్ యూ, దే ట్రావెల్. సో ఇక్కడ అదే థాట్సే కొద్దిగా ఎక్కువ చేశారనుకోండి, దాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. ఓవర్ థింకింగ్ డెఫినెట్లీ లీడ్స్ టు వాట్? నెగటివ్ థాట్స్కే దారితీస్తుంది. ఎప్పుడు ఎక్కువగా ఓవర్గా థింక్ చేయొద్దండి. ఓవర్ థింకింగ్ ఖచ్చితంగా మీకు నెగిటివిటీనే క్రియేట్ చేస్తుంది. ఇక ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్కి వస్తే ఎబిలిటీ టు, ఇది కూడా మనం వినండేది. తర్వాత సెకండ్ యాక్సెస్ టు, ability to, like having some capacity to do something, and he has the ability to work hard in all circumstances. ఎబిలిటీ ఆఫ్ వర్కింగ్ హార్డ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 తర్వాత V1 రావాలా, ఆఫ్ ప్రిపోజిషన్ తర్వాత V4 రావాలా, ఇవి రెండు మనకు తెలిసిండేటివే. హీ హ్యాస్ ద ఎబిలిటీ ఆఫ్ వర్కింగ్ హార్డ్. నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తున్నప్పటికీ నువ్వు యూజ్ చేయాల్సిన ఎబిలిటీతో 2 ప్రిపోజిషనే తీసుకుంటాము అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ యాక్సెస్ టు, లైక్ హ్యావింగ్ పర్మిషన్ అన్నట్టు. హితేష్ హ్యాస్ యాక్సెస్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ డేటాబేస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సంబంధించిన డేటాబేస్కి యాక్సెస్ ఉంది, అలో ఉంది, లైక్ పర్మిషన్ ఉంది. హీ హ్యాస్ యాక్సెస్ ఫర్ ద మోస్ట్. మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా? నేను ఎందుకు మైండ్ అని ఇన్సిస్ట్ చేస్తున్నా అంటే దట్ ఈస్ గోయింగ్ టు మిస్లీడ్ యూ. సో హీ హ్యాస్ ద యాక్సెస్ ఫర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేటాబేస్. హీ ఈస్ ద యాక్సెస్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, యాక్చువల్లీ రాంగ్. యాక్సెస్ ఆల్సో టేక్స్ టు, యాక్సెస్ టు, దట్స్ ఇట్. సో మెమరైజ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక రూట్ వర్డ్స్కి వస్తే టెల్, ఇవి ఏ వచ్చినా కూడా ఫార్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది, డిస్టెంట్ అనే మీనింగ్ వస్తుంది, చాలా దూరానికి సంబంధించిన టెలిఫోన్, ఆ డివైస్ టు టాక్ టు ఎ డిస్టెంట్ పర్సన్. సో దూరంగా ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడాడు. ఫోన్ ఈజ్ టాకింగ్, మాట్లాడటానికి యూజ్ చేసే డివైస్ టెలిఫోన్. టెలిస్కోప్, డిస్టెంట్ ఆబ్జెక్ట్ని చూసేటటువంటి స్కోప్, చూసేకి యూజ్ చేసేదాన్ని టెలిస్కోప్ అంటారు. టెలివిజన్, దూరంగా ఉన్నటువంటి దృశ్యాలని చూపించేటటువంటి డివైస్ని టెలివిజన్ అంటారు. టెలికమ్యూటింగ్, వర్కింగ్ రిమోట్గా వర్క్ చేయడము, దూరంగా వర్క్ చేయడం. బ్రిడ్జింగ్ ద డిస్టెన్స్ వయా వర్చువల్ డివైస్ ద్వారా సో ఆ గ్యాప్ని కవర్ చేస్తూ కమ్యూట్ చేయడమే టెలికమ్యూటింగ్. నెక్స్ట్ టెంప్, TEMP కానీ TEMPOR కానీ ఈ రూట్స్ వచ్చినట్టయితే టైంకి రిలేటెడ్. టెంపోరరీ, POR వచ్చింది కదా. ఎగ్జిస్టింగ్ అట్ ద సేమ్ టైం, కంటెంపరీ లీడర్స్, కంటెంపరీ టైం పీరియడ్ అని అంటూ ఉంటారు కదా. టెంపోరల్ ఈజ్ రిలేటెడ్ టు టెంపోరా, ఈజ్ రిలేటెడ్ టు టైం రిలేటెడ్. టెంపరరీ ఈజ్ లాస్టింగ్ ఫర్ అ లిమిటెడ్ టైం అనే మీనింగ్ వస్తుంది. ఇక మనము ఎడిటోరియల్ vocabulary వచ్చినట్టయితే రోడ్ మ్యాప్ ఏంటి? స్కెడ్యూల్ ఆఫ్ అ ప్రోగ్రామ్, కాంప్లెక్స్ ప్రోగ్రామ్. సో రోడ్ మ్యాప్ ఇట్స్ నథింగ్ బట్ ఒక పర్టికులర్ ప్లాన్ అన్నట్టు చెప్పచ్చు. సో వాట్ ఇస్ ద రోడ్ మ్యాప్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్? సో ఇన్ దాట్ వే. స్టాండ్ ఆఫ్ అంటే ఇంకా అక్కడికి ఆగిపోవడము. సో దారి లేకపోవడం, అక్కడికి స్టాప్ కావడం అనే మీనింగ్ వస్తుంది. డెడ్ లాక్ అనొచ్చు, స్టేల్మేట్, ఇంపేస్, ఇవి చాలాసార్లు వచ్చాయి మన vocabularyలో కదా. నెక్స్ట్ డివిజబుల్ పూల్, taxes of the central government that it should share with the state governments in accordance with the recommendations of the finance commission's recommendation తో agreement తో. సో taxes సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ తో షేర్ చేసుకునేటటువంటిదే డివిజబుల్ పూల్ అంటారు. కాజ్ టు, సో వాట్ ఈస్ ద కాజ్? రీజన్ కావచ్చు, గ్రౌండ్స్, మోటివ్, పర్పస్ ఏంటి అని చెప్పొచ్చు. అప్బీట్, పాజిటివ్ టర్మ్, అడ్జెక్టివ్, ఆప్టమిస్టిక్, పాజిటివ్, హోప్ఫుల్ ఇలా యూజ్ చేయొచ్చు. మాపప్ అంటే లైక్ డిస్పోజ్, ఫినిష్ ఆఫ్, కంప్లీట్ చేయడము. మాపింగ్ తెలుసు కదా, క్లీన్ చేయడం అని. అబ్జార్బింగ్ ఫైనల్ డీటెయిల్స్ ఆఫ్ సంథింగ్, అన్ని కంప్లీట్ చేసుకొని సో స్టాప్ చేసేసేయడం, డిస్పాచ్ చేసేయడం, డిస్పోజ్ చేసేసేయడం. ఎంప్లాయ్ తెలుసు. డిప్లాయ్ అంటే టు యూటిలైజ్ ద కెపాసిటీస్ ఆఫ్ పీపుల్, లైక్ ఎబిలిటీస్ ఆఫ్ పీపుల్ అనే మీనింగ్ వస్తుంది. సర్ఛార్జ్ అనేది నౌన్ అండి. అడిషనల్ ఛార్జ్ లేదా ఎక్స్ట్రా ఫీనే ఈ యొక్క సర్ఛార్జ్ అంటారు. గ్యార్నర్ అనేది వర్బ్ ఫార్మ్స్ తీసుకుంటే గ్యార్నర్డ్, సో గ్యాదర్ చేయడము, కలెక్ట్ చేయడము, అక్యుములేట్ చేయడము. సో గార్నిష్ వేరే వస్తుంది, అంటే డెకరేట్ చేయడం అని వస్తుంది. గ్యార్నర్ అంటే కలెక్ట్ చేయడము. కంపెన్సేషన్, ఇట్స్ నథింగ్ బట్ పేమెంట్ విచ్ ఈస్ పెయిడ్ ఫర్
ద నాన్ పేమెంట్ ఆఫ్ సంథింగ్, రీపేమెంట్, సెటిల్మెంట్ ఫర్ లాస్ ఆర్ డ్యామేజ్ అని చెప్పొచ్చు. ఆన్ బోర్డ్, సో లైక్ రాజమౌళి అనౌన్స్డ్ ఆలియా భట్ ఆన్ బోర్డ్ in RRR movie. That means so joining the team, group as a member అన్నట్టు. Conjuring, the most famous horror franchise of Hollywood. Conjuring is nothing but so like producing ఉన్నట్టుండి జనరేట్ చేయడం, ఎస్పెషలీ బై మ్యాజిక్. సో మ్యాజికల్గా ఏదైనా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడాన్ని కన్జ్యూర్ అప్ అని అంటారు. నెక్స్ట్ నాన్ ల్యాప్సబుల్ ఫండ్ అంటే ఏంటి? సో ఇట్ మీన్స్ ద అన్స్పెంట్ అమౌంట్ ఫ్రమ్ క్యాపిటల్ బడ్జెట్ ఆఫ్ ద మినిస్టర్ అండ్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ ఫిజికల్కి కంటిన్యూ అయ్యేటటువంటి అన్స్పెంట్ అమౌంట్ ఏదైతే ఉందో క్యాపిటల్ బడ్జెట్లో దాన్ని నాన్ ల్యాప్సబుల్ ఫండ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సెంటివ్ అంటారు కదా, ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజ్ చేయడం. ఇన్సెంటివ్ అంటే ఎంకరేజ్ చేయడానికి యూజ్ చేసేటటువంటిదే ఇన్సెంటివ్. ఇన్సెంటివైజ్ అంటే కన్నా వర్బ్గా యూజ్ చేస్తున్నారు. దాని మీనింగ్ వచ్చేసి లైక్ మోటివేట్ చేయడము, గ్యాల్వనైజ్ మైట్ బి అ న్యూ టర్మ్. సో మోటివేట్కే గ్యాల్వనైజ్ అంటే గ్యాల్వనైజ్ చేయడం అనే మీనింగ్తో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, స్కీమ్ షెడ్యూల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా on 1st January 2013 to transfer the benefits and subsidies of various social welfare schemes like LPG subsidy, MNREG, payments, old age pension, scholarships directly into in the bank account of beneficiary bank account కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్, ఒక స్కీమ్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటిది. ఎప్పుడు లాంచ్ చేశారు? ఇట్స్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ బిట్. 2013 January 1st స్టార్ట్ చేసినటువంటి ట్రాన్స్ఫరింగ్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో దాన్నే DBT అని అంటారు. To make matters or things worse, it's a phrasal expression, idiomatic expression. So making things worse means already బాగా లేనటువంటి సిచ్యువేషన్ ఇంకా అధ్వానంగా తయారు చేయడమే మేకింగ్ థింగ్స్ వర్స్. నెక్స్ట్ టెయిల్ స్పిన్, నౌన్ అండి, మైట్ బి అ న్యూ టర్మ్. సో సిచ్యువేషన్ ఇన్ విచ్ సంథింగ్ బిగిన్స్ టు పర్ఫార్మ్ బ్యాడ్లీ, టు ఫెయిల్, బికమ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్, కొలాప్స్ డ్యూ టు ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ chaos ఆఫ్ ఆర్ ప్యానిక్, అన్కంట్రోలబుల్ డిక్లైన్, డౌన్ టర్న్, బ్రేక్ డౌన్ నే టెయిల్ స్పిన్ అంటారు. నెగిటివ్ టర్మ్ ఏదైనా సో ఏదైనా బ్యాడ్గా పర్ఫామ్ చేయడము లేదా ఫెయిల్ అవ్వడము, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ని, ఆ సిచ్యువేషన్ని టెయిల్ స్పిన్ అని అంటారు. అలే సో రెడ్యూస్ చేయడం, డిమినిష్, డిక్రీజ్, రెస్, అలీవియేట్, రిలీవ్ అంటే కష్టతరమైనటువంటి సిచ్యువేషన్ని కొద్దిగా నార్మలైజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అలైడ్. లే సంథింగ్ టు రెస్ట్, ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. ఏదైనా ఒక విషయాన్ని, ఒక ఎస్పెషలీ యాంగ్జైటీని, ఒక ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసి స్టాప్ చేయడము లేదా కంఫర్టబుల్గా తయారు చేసుకోవడం అనమాట. రిసెప్టివ్, సో రిసెప్టివ్ సెన్సెస్, రిసెప్టివ్ మైండ్, ఓపెన్ మైండెడ్ నేచర్, రెస్పాన్సివ్, అప్రోచబుల్, అమెనబుల్, పాజిటివ్ వర్డ్, విల్లింగ్ టు కన్సిడర్ న్యూ ఐడియాస్. ఫోర్జ్, ఫార్మ్, క్రియేట్, ఎస్టాబ్లిష్, సెటప్ అనే మీనింగ్తో యూజ్ చేయొచ్చు. కోహెషన్, సో ఫిక్స్ చేయడం అనమాట. కోహెసివ్, యునైటెడ్, ఇంటిగ్రేటెడ్, కోఆపరేటెడ్ అనే సెన్సెస్తో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక కాంపాక్ట్ అనేది తీసుకున్నట్టయితే, సో ట్రీటీ, ప్యాక్ట్, అకార్డ్ అంటే లైక్ ఒక అగ్రిమెంట్ అన్నట్టు, సో డీల్ కుదుర్చుకోవడము. కాంపాక్ట్, ప్యాక్ట్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక లాస్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ థియరీ అంటే ఏంటంటే, ద కాన్సెప్ట్ బిహైండ్ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్స్ ఈజ్ దాట్ ద సేమ్ పార్టీ షుడ్ బి ఇన్ పవర్ ఇన్ ద స్టేట్ అండ్ ద సెంటర్. సో ఈ థియరీ ఏంటంటే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ పార్టీనే రెండు చోట్ల ఉండేటటువంటి సిచ్యువేషన్నే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అని అంటారు. Next, so without further ado, let's get to this editorial analysis. So the title of this editorial is Road Bumps on 15th Finance Commission report. So we are about to discuss the report of the 15th Finance Commission. So negative gaane start avutundi. Road bumps ante enti, so like speed breakers kaavachu, like గుంతలు గతుకులు అని చెప్పొచ్చు. ఏంటి ఈ రోడ్ మ్యాప్ చాలా క్రిటికల్గా అమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఫినాన్స్ కమిషన్స్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో చాలా క్రిటికల్గానే ఉంది, ఎస్పెషలీ ఒక ఇంపాస్కి రీచ్ అయింది అని చెప్పొచ్చు. ఇక్కడ సెంటర్కి స్టేట్స్కి మధ్యలో. ఆన్ మండే ద 15th Commission submitted its report with recommendations on the formula for sharing the divisible pool of tax revenues between the center and the states for the next 5 years to the president. ప్రెసిడెంట్కి సంబంధించి ఏంటి ఆన్ మండే డివిజిబుల్ పూల్ అంటే చెప్పుకొని ఉన్నాము, లైక్ సెంటర్కి స్టేట్కి ట్యాక్స్ షేరింగ్ రిలేటెడ్ డివిజిబుల్ పూల్.
సో విత్ రికమెండేషన్స్ ఆన్ ద ఫార్ములా ఫర్ షేరింగ్, ఈ డివిజిబుల్ పూల్ షేరింగ్కి సంబంధించిన రికమెండేషన్స్ సెంట్రల్కి స్టేట్కి మధ్య నెక్స్ట్ 5 yearsకి సంబంధించినటువంటి థింగ్స్ని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది లాస్ట్ మండే. ద ప్యానల్స్ ప్రపోజ్డ్ ఫిస్కల్ రోడ్ మ్యాప్, ఫిస్కల్ అంటే ఫినాన్స్కి రిలేటెడ్ అనమాట. రోడ్ మ్యాప్ అప్ టు 2025-26 విల్ ఓన్లీ కమ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ వన్స్ ఇట్ ఈస్ టేబుల్డ్ ఇన్ పార్లమెంట్. టేబుల్ అంటే సబ్మిటెడ్ అనే మీనింగ్తోనే యూజ్ చేయొచ్చు. మామూలు టేబుల్ వచ్చిన అవును కదా, సో విల్ ఓన్లీ కమ్ ఇన్ టు పబ్లిక్ డొమైన్. పబ్లిక్ డొమైన్ అంటే కన్నా సో బట్టబయలు చేయడము, పబ్లిక్కి తెలియజేయడము అనే మీనింగ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఇది? ఎప్పుడైతే పార్లమెంట్లో సబ్మిట్ చేస్తారో, ఇఫ్ నాట్ ఇన్ ద వింటర్ సీజన్ కాకపోతే అట్లీస్ట్ 2021-2022 యూనియన్ బడ్జెట్ రిలేటెడ్ టైం కన్నా ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ would reveal the government's acceptance or rejection of the panel's prescriptions. సో ఈ యొక్క panel's prescriptions యొక్క రిజెక్షన్ కానీ యాక్సెప్టెన్స్ కానీ వాళ్ళు తీసుకునే యాక్షన్ని బట్టే మనకి బయటికి తెలుస్తుంది అనమాట. When the 14th Finance Commission recommended a sharp increase in the take-home cut from 32% to 42% of the divisible pool of revenues, and the center accepted it, states had obvious cause to be upbeat అంటే ఆప్టమిస్టిక్. సో ఇక్కడ 14th కమిషన్లో ఏం జరిగింది? సో టేక్ హోమ్ అంటే శాలరీలో అన్ని కటింగ్స్ పోను ఈ యొక్క ఇంటికి తీసుకొని వెళ్ళేటటువంటి శాలరీని టేక్ హోమ్ అంటారు. ఈ టేక్ హోమ్లో షార్ప్ ఇంక్రీజ్ అనేది చూసామన్నమాట. టేక్ హోమ్ కటింగ్లో సో 32% నుంచి 42%కి కటింగ్ చూసాం లాస్ట్ కమిషన్లో. డివిజిబుల్ పూల్ ఆఫ్ రెవెన్యూస్కి సంబంధించిన డివిజిబుల్ పూల్ సంబంధించి సెంటర్ కూడా దానికి యాక్సెప్ట్ చేసింది. సో కాబట్టి స్టేట్స్ చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యి ఆప్టమిస్టిక్గానే రిసీవ్ చేసుకున్నాయి. హౌఎవర్ దేర్ యాక్చువల్ షేర్స్ ఆఫ్ టోటల్ ట్యాక్సెస్ mopped up came to an end అన్నట్టు. mopped up అంటే cleaned అన్నట్టు. Their actual shares of total taxes mopped up have turned out to be far lower as the center deployed more cesses and surcharges to garner additional revenues in recent years. సో ఇక్కడ ఈ యాక్చువల్ షేర్స్ టోటల్ ట్యాక్సెస్లో అంతా కూడా మాపప్ అయిపోవడం జరిగింది. సో అవి చాలా లోయర్గానే ఉన్నాయి. ఎందుకంటే సెంటర్ మొత్తం యూటిలైజ్ చేసుకుంది సెజెస్, ఎక్స్ట్రా ట్యాక్సెస్ అన్నమాట, సర్చార్జెస్. ఏమిటికి? గ్యాదర్ అంటే ఏమనుకున్నాము? అక్యూములేట్, గ్రాబ్, సో గ్యాదర్ చేయడం అనమాట. అడిషనల్ రెవెన్యూస్ని రీసెంట్ ఇయర్స్లో గ్రాబ్ చేసుకోవడం జరిగింది. There are fresh reasons for the states to be anxious about the Commission's revenue sharing recommendations, not in the least because of their recent standoff with the center on how their GST compensation dues will be paid this year. సో ఇక్కడ ఫ్రెష్ రీజన్స్ కూడా మనకు కనపడిస్తూ ఉన్నాయి. స్టేట్స్కి యాంగ్జియస్ అంటే వరీడ్గా ఉండేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అబౌట్ ద కమిషన్స్ రెవెన్యూ షేరింగ్ రికమెండేషన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ యొక్క పాయింట్స్ ఖచ్చితంగా సో వరీడ్గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకి సెంటర్ స్టాండ్ ఆఫ్కి వచ్చేసింది ఎక్కడ ఈ యొక్క జిఎస్టీ కాంపెన్సేషన్ డ్యూస్ ఎలా పే చేస్తారనే విషయానికి. While 22 states have now come on board అంటే join the team with a solution conjured up by the center, there are still loose ends as more dues pile up over the next 2 years. సో ఆ వచ్చేటటువంటి 2 ఏళ్లలో ఆల్రెడీ 22 స్టేట్స్ ఆన్ బోర్డ్ వచ్చేసేసాయి సొల్యూషన్తో. సెంటర్ కన్జ్యూర్ అప్ అంటే క్రియేట్ చేసినటువంటి సొల్యూషన్కి వచ్చేసాయి అనమాట. దెర్ ఆర్ స్టిల్ లూజ్ ఎండ్స్ అంటే ఇంకా అటైన్ చేయనటువంటి కొన్ని పాయింట్స్ ఇంకా మిగిలే ఉన్నాయన్నమాట. సో యాజ్ మోర్ డ్యూస్ పైల్ అప్, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ 2 yearsలో ఇంకా డ్యూస్ పేమెంట్స్ పెండింగ్ పడేటటువంటి అవకాశం చాలా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ సెకండ్, ద సెంటర్ హ్యాడ్ టాస్క్డ్ ద కమిషన్ విత్ అసెసింగ్ a few unusual ideas including the creation of a non-lapsable fund for defense and security spending and incentivizing states for performance on reforms considerable desirable by the center such as adoption of direct benefits transfer. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే సో ఇక్కడ కమిషన్కి టాస్క్ ఇవ్వడం జరిగింది. ఏంటి? అసెసింగ్ ఎ ఫ్యూ అన్యూజువల్ ఐడియాస్, కొన్ని అన్యూజువల్ ఐడియాస్ని అసెస్ చేస్తూ కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగింది, టాస్క్ ఇవ్వడం జరిగింది. ఏంటివి? లైక్ నాన్ ల్యాప్సిబుల్ ఫండ్ని క్రియేట్ చేయడము, ఏమిటి కోసము? డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్పెండింగ్ కోసము. నెక్స్ట్ ఇన్సెంటివైజింగ్ స్టేట్స్, సో ఇన్సెంటివైజింగ్ అంటే సపోర్టింగ్ స్టేట్స్, ఏమిటికి? పర్ఫార్మెన్స్ ఆన్ రిఫార్మ్స్ కన్సిడరబుల్. సో ఏ రిఫార్మ్స్ అయితే ఈ సెంటర్కి అనుగుణంగా ఉన్నటువంటి డిజైరబుల్గా ఉన్నటువంటి ఈ రిఫార్మ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి స్టేట్స్ని ఇన్సెంటివైజ్ చేయడము, ఎస్పెషలీ లైక్ డిబిఈటి ఇలాంటివి అడాప్ట్ చేసుకునేటటువంటి దానిలో పరంగా ఇన్సెంటివైజ్ చేయడం అంటే సపోర్ట్ చేయడానికి మొగ్గు చూపుతూ ఉన్నారనమాట. సదరన్ స్టేట్స్ ఆర్ వరీడ్ దట్ ద యూజ్ ఆఫ్ 2011 పాపులేషన్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ 1971 విల్ పీనలైజ్ దెమ్ ఫర్ మేనేజింగ్ పాపులేషన్ గ్రోత్ బెటర్. సో
సదరన్ స్టేట్స్ ఎస్పెషలీ చాలా వరీడ్గా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ 2011 పాపులేషన్ డేటాని దృష్టిలో పెట్టుకొని 1971 కాకోకుండా చేయడం వల్ల ఇవి డెఫినెట్లీ దర్ గోయింగ్ టు పనిష్, మేక్ దెమ్ సఫర్ ఫర్ మేనేజింగ్ పాపులేషన్ గ్రోత్ బెటర్. పాపులేషన్ గ్రోత్ని బెటర్గా మేనేజ్ చేయడానికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అదర్ స్టేట్స్కి క్లియర్గా కనిపిస్తుంది. ఆల్ దీస్ హ్యావ్ ద పొటెన్షియల్ టు ఇంపాక్ట్ స్టేట్స్ యాక్చువల్ షేర్. ఇవన్నీ కూడా స్టేట్స్కి సంబంధించినటువంటి యాక్చువల్ షేర్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడే పొటెన్షియల్ క్యాపబిలిటీ క్లియర్గా కనిపిస్తుంది. ద ఆర్బీఐస్ అసెస్మెంట్ ఆఫ్ స్టేట్ ఫినాన్సెస్ రివీల్స్ దాట్ దే వర్ ఆల్రెడీ హర్టింగ్ ఫ్రమ్ ద స్లోయింగ్ ఎకానమీ. సో అసెస్మెంట్ స్టేట్ ఫినాన్సెస్ తీసుకున్నట్టయితే క్లియర్గా మనకి ఏం తెలుస్తుంది, ఆల్రెడీ సిచ్యువేషను వర్స్గానే ఉంది. స్లోయింగ్ ఎకానమీ, ఆల్రెడీ స్లోగా ఉన్నటువంటి ఎకానమీ, సో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ది పాండమిక్ అండ్ ద లాక్డౌన్స్ హ్యావ్ మేడ్ థింగ్స్ వర్స్. అంతేకాకుండా ఈ పాండమిక్ ఇవన్నీ కూడా చాలా ఘోరాతిఘోరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాయనేది మనకు తెలుసు. లాస్ట్ ఇయర్ దిస్ ఫినాన్స్ ప్యానల్ హ్యాడ్ టేబుల్డ్ an interim అంటే temporary report for 2021 by saying the 5-year forecast is tough and the economy is slowing down due to the effects of reforms like demonetization and GST. లాస్ట్ ఇయరే సో ఇంటర్మ్ రిపోర్ట్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది 5-year forecast చాలా టఫ్గా ఉండబోతోంది, స్లో డౌన్ కూడా కాబోతోంది. ఎందుకంటే కొన్ని రిఫార్మ్స్ మనం ఆల్రెడీ చేసి ఉన్నారు. ఏంటి డిమానిటైజేషన్, GST, దీని వల్ల. ఇట్స్ ఫైనల్ రిపోర్ట్ కమ్స్ at an even more uncertain time with the pandemic growing the global ఎకానమీ into a tailspin. సో దాని ఫైనల్ రిపోర్ట్ ఇంకా అన్సర్టన్ టైంలోనే వచ్చే అవకాశం ఉంది. విత్ ద పాండమిక్ థ్రోయింగ్ ద గ్లోబల్ ఎకానమీ. ఆల్రెడీ ఈ పాండమిక్ గ్లోబల్ ఎకానమీని టైల్ స్పిన్ సిచ్యువేషన్లోకి, టఫ్ కండిషన్లోకి తోసివేస్తూ ఉన్నది కాబట్టి. సో ద ప్యానల్ హ్యాస్ డెడికేటెడ్ అ వాల్యూమ్ entirely to states analyzing the development needs of each is heartening అంటే supporting, warming, accepting. సో ఒక వాల్యూమ్ ఎంటైర్లీ టు స్టేట్స్కి సపోర్ట్ చేయడం, డెడికేట్ చేయడం జరిగింది. డెవలప్మెంట్ నీడ్స్, ప్రతి ఒక్క స్టేట్ యొక్క డెవలప్మెంట్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకున్నాం. అది నిజంగా అంటే యాక్సెప్టబుల్ థింగ్. ద సెంటర్ కెన్ అలై స్టేట్స్ ఫీల్డ్స్, అలా అంటే రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సంథింగ్ అని చెప్పుకున్నాం కదా. So states fears further by tabling the report soon so that anxieties can be debated and laid to rest, and states can also plan upcoming budgets with less uncertainty. So center కేవలం ఈ యొక్క ఫియర్స్ని ఎలా తగ్గించగలదంటే బై టేబులింగ్ ద రిపోర్ట్ని త్వరగా టేబులింగ్ అంటే కనుక సబ్మిట్ చేయడము, యాంగ్జైటీస్ తగ్గి సో డిబేట్స్ చేసుకుని లైట్ టు రెస్ట్ అన్నీ కూడా ఒక కొలుక్కి వచ్చేటటువంటి అవకాశము ఉంది. ఎప్పుడు సో ఎంత త్వరగా రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అంత త్వరగా. సో అంతేకాకుండా అప్కమింగ్ బడ్జెట్స్ లెస్ అన్సర్టెనిటీతో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. బీయింగ్ రిసెప్టివ్ టు స్టేట్స్ కన్సర్న్స్ కెన్ హెల్ప్ ఫోర్జ్ ఫ్రెష్ కోహెసివ్ ఫెడరల్ కాంపాక్ట్ ఫర్ ద అప్కమింగ్ ఇయర్స్. సో రిసెప్టివ్ టు స్టేట్స్ కన్సర్న్స్కి రిసెప్టివ్గా ఉంటూ కెన్ హెల్ప్ ఫోర్జ్ అంటే స్టార్ట్ చేయడం ఫ్రెష్ కోహెసివ్ ఫెడరల్ ఇంపాక్ట్, గవర్నమెంట్ రిలేటెడ్ కాంపాక్ట్ ఒక యునైటెడ్ కాంపాక్ట్ కమింగ్ ఇయర్స్లో వచ్చినట్టయితే డబుల్ ఇంజన్ దట్ కెన్ హ్యాసన్ ఇండియాస్ రిటర్న్ టు హై గ్రోత్. డబుల్ ఇంజన్ అంటే అక్కడ ఇక్కడ సెంటర్లో స్టేట్లో బీజేపీ ఉండి అంటే సేమ్ గవర్నమెంటే ఉండి, హ్యాసన్ అంటే మేక్ ఇట్ ఫాస్ట్ అన్నట్టు. సో ఇండియాస్ రిటర్న్ టు హై గ్రోత్కి రిటర్న్ తెచ్చేటటువంటి అవకాశము ఉంది. సో ఇలాంటి మెజర్స్ అన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Okay guys, let's get to the test of the day. So here neither the size nor the color అన్నప్పుడు neither nor either or, so not only but also ఇలాంటి వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ సబ్జెక్ట్ ఆఫ్ ద గ్లోస్ అన్నారు కదా అని చెప్పి గ్లోస్ తీసుకుంటే కన్నా తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రిపోజిషన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్జెక్టే మనకు మెయిన్ సబ్జెక్ట్, అంటే కలర్ సబ్జెక్టు, వర్ కాదు వాస్. ఈచ్ బుక్, ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఎయిదర్ కానీ నెయిదర్ కానీ వస్తే సింగులరే తీసుకోవాలా. ఈచ్ బుక్ వాస్ అనాలా, సో వర్ అనకూడదు. ద జెంటల్ మ్యాన్ టుగెదర్ విత్ హిజ్ వైఫ్, టుగెదర్ విత్ కానీ, సో విత్ కానీ, అలాంగ్ విత్ కానీ, ఇన్ అడిషన్ టు కానీ, బిసైడ్ కానీ, బిసైడ్స్ కానీ, బిసైడ్స్ కానీ, లైక్ కానీ, అన్లైక్ కానీ, ఇంకోసారి రిపీట్ చేసుకుని వినండి. ఇలాంటివి ఏమిటితో కనెక్ట్ అయినా కూడా మనకి ఫస్ట్ సబ్జెక్టు మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి వర్ కాదు వాసు. సో సిమిలర్గానే ఉన్నాయి. హ్యాడ్ లుక్డ్ అపాన్ మీ, అపాన్ అనేది జనరల్గా యాక్షన్ రిలేటెడ్గా యూజ్ చేస్తామన్నమాట. లుక్డ్ హ్యావింగ్ ఎ గ్లాన్స్ అన్నప్పుడు అట్టు పెట్టేస్తే సరిపోతుంది, లుక్డ్ అట్ మీ అంటే సరిపోద్ది అనమాట. లాస్ట్ వన్, బస్ వాస్ హైర్డ్ బై ద లేడీస్ ఫర్ ఇట్స్ పిక్నిక్. ఇట్స్ పిక్నిక్ అంటే బస్సు వెళ్తుందా, పిక్నిక్ కాదు కదా, లేడీస్ వెళ్తున్నారు కాబట్టి దేర్ పెట్టేస్తే సరిపోద్ది.
Okay guys, that's all for the day. I hope you enjoyed watching the class. So more are yet to come. So interactive sessions ఉండబోతున్నాయి. Get ready for that and share to your friends. Anyways, thank you for watching. Don't forget to like. Signing off.